హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో వాసిరెడ్డి సీతాదేవి గారి బొమ్మరిల్లు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బొమ్మరిల్లు నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. రేణు, గౌతమ్ నీతో మాట్లాడడం లేదా? రేణుక మంచం మీద కూర్చుని లాలింపుగా అడిగింది వాణి. రేణుక అప్పటికే దిండులో ముఖం దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. నువ్వు గౌతమ్ మనసు గాయపరిచావా? అడిగింది వాణి. రేణుక సమాధానం లేదు. సుధ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వంటే ఆమెకు చాలా ఈర్ష్య. గౌతమ్ అంటే అభిమానం కంటే అతను నిన్ను అభిమానిస్తున్నాడన్న ఈర్ష్య ఎక్కువగా ఉండేది. అందుకనే గౌతమ్ తన వాణ్ణిగా చేసుకోవాలనే పట్టుదలతో వచ్చింది. అది సాగలేదు. అందుకే కసి తీర్చుకోవడానికి అటువంటి నీచాని కొడిగట్టింది, చెప్పింది వాణి. రేణుక చివ్వున కూర్చుంది. ప్రశ్నార్థకంగా తడికళ్లతో వాణి ముఖంలోకి చూసింది. సుధా నాతో షరతు కట్టింది, అంది వాణి. షర్తా? ఏవని? బొంగురు కంఠంతో అడిగింది రేణుక. వాణి ఆనాడు తనకు సుధకు జరిగిన సంభాషణ వినిపించింది. రేణుక వాణి ముఖంలోకి పిచ్చి చూపులు చూసింది. అవును రేణు, గౌతమ్ మంచివాడు. అతను నిన్నే ఆరాధిస్తున్నాడు. సుధ విసిరిన రంగుల వలకేసి కన్నెత్తి కూడా చూడలేదు. వాణి అంటూ బావురుమంది రేణుక. ఛ, ఎందుకేడుస్తావు? అసలే తండ్రిపోయి బాధపడుతున్న నీకు సుధా తీరని అన్యాయం చేసింది. ఊరుకో, ఇప్పటికైనా తెలిసిందిగా. ఇక గౌతమ్ నా ముఖం చూడడు. నువ్వు ముందే నాకు ఈ విషయం చెప్తే ఎంత బావుండేది. నేను సెలవు తీసుకుని ఊరికి వెళ్ళాను. నువ్వొచ్చేసరికి నేను లేను. ఈలోగా పరీక్ష ప్రాక్టికల్ తప్పడం, కొన్ని కారణాల వల్ల ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి రావడం జరిగింది. పరీక్షలకొచ్చాక తెలిసింది. ఎంతకాలంగా గౌతమ్ నీతో మాట్లాడడం లేదు? అంది వాణి. 6 నెలలైంది. వాణి ఆలోచిస్తూ ఉండిపోయింది. గౌతమ్ నన్ను క్షమిస్తాడంటావా? అడిగింది రేణుక. ఎందుకు క్షమించడు? అతనితో మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడు. మాట్లాడి ప్రయోజనం లేదు. అదేంటి? ఎటూ అతన్ని నేను పెళ్లి చేసుకునే స్థితిలో లేను. మళ్ళీ లేనిపోని ఆశలు కల్పించడం నాకిష్టం లేదు. వాణి రేణుకను పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది. ఎందుకు గౌతముని పెళ్లి చేసుకోలేవు? మరో సంబంధం మీ పెద్దవాళ్లు కుదిర్చారా? లేదు వాణి, ఈ జన్మకు నాకు పెళ్లి జరగదు. వాణి రేణుక ముఖంలోకి అయోమయంగా చూసింది. అదేంటి? నాన్నకు మాటిచ్చాను. ఏవని? ఇంటి బాధ్యతను తీసుకుంటానని. దానికి పెళ్లికి సంబంధమేంటి? పెళ్లి చేసుకుంటే నా చెల్లెళ్ల బాధ్యత, తమ్ముళ్ల బాధ్యత నెత్తిని వేసుకోవడం వీలయ్యే పని కాదు కదా. అందుకని నీ జీవితాన్ని నాశనం చేసుకోను, సార్థకం చేసుకుంటాను. ఇది త్యాగం కాదు, నా బాధ్యత, అంది రేణుక. ఏమో, నీతో నేను ఏకీభవించలేకున్నాను. ఆ విషయం గౌతంతో చర్చించడం మంచిదని నా అభిప్రాయం. కనీసం నీ మనసులో అతనంటే అసహ్యం లేదని అతనికి తెలియచెప్పు. అతను నిరపరాధిగా నువ్వు నమ్ముతున్నట్టు అతనికి తెలియాలి. నువ్వు ఈరోజే గౌతముని కలుసుకుని అన్ని విషయాలు అరమరిక లేకుండా చెప్పు, అంది వాణి. రేణుక ఆలోచిస్తూ కూర్చుంది. నేను వెళుతున్నాను రేణు. ఇవాల్టి నుంచి ఆస్పత్రికి రాకు. సెలవు తీసుకో. నేను గౌతమ్కి నువ్వు సాయంకాలం రమ్మన్నావని చెబుతాను. రాడు, అంది రేణుక. నీకెందుకు? అతనొచ్చేలా నేను చేస్తానుగా. నువ్వు రెస్ట్ తీసుకో, అంటూ వాణి వెళ్ళిపోయింది. రేణుక వాణి వెళ్లిన వైపు చూస్తూ, గౌతమ్ వస్తాడా? గౌతమ్ నన్ను క్షమించగలడా? మనసులోనే అనుకుంది మళ్ళీ మళ్ళీ. రేణుక తల వంచుకుని ఇసుకలో పిచ్చి పిచ్చి గీతలు గీస్తోంది. ఆ గీతలు గీచే తీరులో ఆమెలోని మానసిక అశాంతి స్పష్టంగా కనిపిస్తోంది. గౌతమ్ గంభీరంగా ఆలోచిస్తూ ఉవ్వెత్తున లేచి ఎగిరిపడుతున్న సముద్రపు అలల్ని చూస్తున్నాడు. చెప్పు గౌతమ్, నా నిర్ణయం సరైంది కాదా? చావు బతుకుల్లో ఉన్న నాన్నగారికిచ్చిన మాట నిలబెట్టుకోవడం నా విధి కాదా? అడిగింది రేణుక. గౌతమ్ చివ్వున తల తిప్పి రేణుక కేసి చూశాడు. నీ నిర్ణయం సరైంది కాదని ఎవరనగలరు? అది నీ బాధ్యత. అశాంతిగా ఇసుక మీద కదులుతున్న రేణుక వేళ్లు ఆగిపోయాయి. చివ్వున తలెత్తి గౌతమ్ ముఖంలోకి చూసింది. రిలీఫ్గా నిట్టూర్చింది. నిజంగా? నువ్వంటున్నది నిజమేనా? అడిగింది. అబద్ధం అది నీ దగ్గర ఆడాల్సిన అవసరం నాకేముంది? నీ పరిస్థితిలో నేనున్నా అదే చేస్తాను. రేణుక గౌతమ్ ముఖంలోకి సంతృప్తిగా చూసింది. కానీ ఆగిపోయాడు గౌతమ్. ఆగిపోయావే? చెప్పు.
నేను పెళ్లి మాత్రం మానుకోను. అంత త్యాగం నేను చెయ్యను. కుటుంబ బాధ్యత కోసం పెళ్లి మానుకోవలసిన అవసరం లేదు అన్నాడు గౌతమ్. నువ్వు మగవాడివి. నా సంగతి వేరు. స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత పుట్టింటి బాధ్యతను నిర్వహించడం అసంభవం అంది రేణుక. అవునులే, మీ చెల్లెళ్లను తమ్ముళ్లను చదివించాలి, పెంచి పెద్ద చెయ్యాలి. అవును. ఆ తర్వాత ఆ పిల్లల పిల్లలకు కావలసినవన్నీ చూడాలి. మళ్ళీ వాళ్లను. ప్లీజ్ గౌతమ్, అలా మాట్లాడకు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. వృద్ధాప్యంలో నువ్వు ఒక్కదానివి. ప్లీజ్ గౌతమ్, దాదాపు అరిచినట్టే అంది రేణుక. ఊహించడానికి అంత భయంకరంగా ఉన్న నీ భవిష్యత్తు గురించి అందుకే ఆలోచించుకోమంటున్నాను. కుటుంబ బాధ్యతను నిర్వహించవద్దు అని నేను చెప్పడం లేదు. మీ వాళ్లను గాలికి వదిలేయమనడం లేదు. కాని అందుకోసం అవివాహితగానే ఉండిపోతాననే నిర్ణయం తీసుకోవడమే తెలివి తక్కువతనం అంటున్నాను. తర్వాత పశ్చాత్తాపపడతావంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటే నాలో స్వార్థం చోటు చేసుకోక మానదు. నాకు పిల్లలు పుడతారు. నా భర్త, నా సంసారం అనే వ్యామోహంలో పడిపోతాను. అప్పుడు నాన్న స్థానాన్ని నేను భర్తీ చెయ్యలేనుగా. నా మీద నాకే నమ్మకం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంది రేణుక. గౌతమ్ ఆలోచిస్తూ మునివేళ్లతో ఇసుకను తవ్వుతున్నాడు. గౌతమ్, నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఆ విషయంలో నీ సలహా అడిగినప్పుడు చెప్పు, ఇప్పుడు అక్కర్లేదు. నన్ను క్షమించు గౌతమ్. ఓ, క్షమించేశాను తేలిగ్గా నవ్వుతూ అన్నాడు గౌతమ్. ఆ నవ్వు ఎంతో పేలవంగా అనిపించింది రేణుకకు. రేణు, నీ నిర్ణయానికి నేను అడ్డురాను. నీకోసం ఎంతకాలం ఎదురు చూడమంటావో చెప్పు అన్నాడు గౌతమ్. గౌతమ్, దాదాపు ఏడుస్తూనే అంది రేణుక. ఎందుకు ఏడుస్తావు? ఇది సెంటిమెంట్స్కు సమయం కాదు. మనం వివేకంతో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. మా చిన్న చెల్లికి ఇప్పుడు 6వ సంవత్సరం. కనీసం నా బాధ్యతలన్నీ పూర్తయ్యేసరికి మరో 10-12 ఏళ్లు పట్టొచ్చు. అప్పటి వరకు నువ్వు నా కోసం అవివాహితుడిగా ఉండమనడం. నువ్వనడం లేదు, నేనే ఉంటానంటున్నాను. అది నీకోసం కాదు, నాకోసమే. నువ్వు నాకు కావాలి, నా ఆనందం కోసం. ఓకే, 10-12 ఏళ్లేగా. నాకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చేలా ఉంది. త్వరలోనే వెళ్ళిపోతాను. నేనెక్కడ ఉన్నా నీకు నా అవసరం ఉన్నదనుకున్నప్పుడు రెక్కలు కట్టుకొనొచ్చి నీ ముందు వాల్తాను. ఓకేనా? ఇకలే, వెళ్దాం. తలమీద మృదువుగా చెయ్యి వేసి లాలింపుగా నిమిరాడు అదోలా నవ్వుతూ గౌతమ్. గౌతమ్ అంటూ అతని 2 చేతులు పట్టుకుని బావురుమంది రేణుక. ఛ, ఏంటిది? నువ్వు మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. సంతోషంగా నిర్వహించాలి. ఇలా ఏడుస్తూ. అందుకు కాదు గౌతమ్, నాకోసం కాదు. మరి నాకోసమా అంటూ పకపక నవ్వాడు గౌతమ్. లే, డోంట్ బి సిల్లీ అంటూ రేణుకను చెయ్యి పట్టుకుని లేవదీశాడు గౌతమ్. రేణుక రిక్షా దిగింది. చాలా అలసటగా లోపలకు అడుగుపెట్టి యాంత్రికంగా వరండా గడపలోనే ఆగిపోయింది. లోపల తల్లి, పెద్ద తమ్ముడు రాము ఘర్షణ పడుతున్నారు. ఏమిట్రా నువ్వనేది? నీకు కొంచెమైనా బుద్ధుందా? కృతజ్ఞత ఉందా? మాట్లాడవేండ్రా? ఇది నీకు న్యాయంగా ఉందా? అబ్బా, ఏంటమ్మా నీ గోల? నేను పెళ్లి చేసుకుంటే ఎవరికో అన్యాయం జరిగిపోతున్నట్టు అరుస్తావేంటి? విసుగ్గా ఉంది రాము గొంతు. ఒరేయ్, ఎంత మాటన్నావురా? ఎవరికో అన్యాయమా? ఎవరో కాదురా, అది నీ అక్క. ఇంటికి పెద్ద బిడ్డ. మీకోసమే అది పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయింది. నేనుండమన్నానా? అందుకని నేను పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోవాలా? అన్నాడు రాము. నోర్ముయిరా. మరీ పెద్ద చిన్న లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు. నువ్వే నన్ను రెచ్చగొడుతున్నావు. రేణుక దర్వాజాను గట్టిగా పట్టుకుని నిలబడింది. కాళ్లలో సత్తువలేనట్టుగా ఉంది. ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. ఇలాంటివన్నీ చూడమని నన్ను వదిలేసి వెళ్ళాడు. అది లేకపోతే అందరం అడుక్కు తినేవాళ్లన్రా. బిడ్డ ఎంత కష్టపడి సంపాదించి మిమ్మల్ని ఇంత వాళ్లను చేసిందో ఆలోచించు. అది తన మానాన తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఇంత చదువు చదివేవాడివా? ప్రిన్సిపాల్ నీకు తన కూతుర్నిచ్చేవాడా? ఆ పిల్ల నిన్ను చేసుకునేదా? మెట్రిక్ చదివి ఏ గుమస్తాగానో పని చేస్తుండేవాడివి పాటికి. దగ్గుతెర ఆమె వాగ్ధోరణికి అడ్డుపడింది. రాము తల వంచుకుని నిలబడ్డాడు. తల్లి కళ్ళు కళ్ళున దగ్గుతూ ఉంది. రేణుకను ఎవరూ చూడలేదు. రాము పెళ్లి చేసుకుంటానంటున్నాడా? అయితే తను విన్నది నిజమేనన్నమాట. ప్రిన్సిపాల్ గారు అమ్మాయి ఉషతో తిరుగుతున్నాడని చెప్పారు. కాని తను నమ్మలేకపోయింది. రాము నిదానంగా ఉంటాడు.
తన కళ్లకు ఇంకా పసివాడుగానే కనిపిస్తాడు. అవును, రాముకు 22వ ఏడు కూడా వచ్చింది. ఎంఏ 2వ సంవత్సరం చదువుతున్నాడు. తల్లి కాండ్రించి పక్కనే ఇసుకలో ఉన్న డబ్బాలోకి ఊసింది. రేణుక ఆలోచనల నుంచి బయటపడింది. నీ పెళ్లికి తొందరే వచ్చిందిరా. నువ్వు ఎంఏ పాసయ్యి ఉద్యోగంలో చేరు. కొంతకాలం ఇంటి బాధ్యత నువ్వు తీసుకో. నీకుద్యోగం రాగానే అక్క పెళ్లి చేస్తాను. ఆ తర్వాత రాము చివ్వున తలెత్తి తల్లి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. రేణుక తనలో తనే నవ్వుకుంది. అమ్మ తనకు పెళ్లి చేస్తుందా? ఇంకా తనను పెళ్లి కావాల్సిన పిల్లగానే భావిస్తుందా? తల్లి మనసు అనుకుంది. ఏంట్రా అలా చూస్తావు అంటోందమ్మ. అక్కయ్యకు నువ్వు పెళ్లి చేస్తావా? ఏంరా? ఎందుకు చేయకూడదు? అదేం ముసల్దైపోయిందా? దానికి పెళ్లి చేసుకున్న వయసు మళ్ళీపోయిందా? అది కాదమ్మా, అక్కయ్యకు తగినవాణ్ణి నువ్వెక్కడ చూస్తావమ్మా? నేను చూడలేకపోతే అదే చూసుకుంటుంది. దాని పెళ్ళయ్యేదాకా నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. నేను అదే అన్నాను. కానీ చెప్పు. ఆ పిల్ల ఇప్పుడే పెళ్లి కావాలంటుందా? రాము మాట్లాడలేదు. ఆ పిల్లకి చెప్పు, మా అక్కయ్య పెళ్లి చేసుకునేంతవరకు నేను చేసుకోనని చెప్పు. రాము అలాగే నిలబడ్డాడు. నాకు తెలుసురా, మీరంతా స్వార్థపరులు. నీ సంగతి నువ్వు చూసుకున్నావు. నిన్నింత చేసిన అక్క గురించి ఒక్కసారి ఆలోచించలేవు. నువ్వు స్వార్థపరుడివి. పో, వెళ్ళి పెళ్లి చేసుకో. కాని మళ్ళీ ఈ గడప తొక్కకు. దగ్గుతెరల మధ్య దాదాపు అరుస్తున్నట్టుగానే అందావిడ. అమ్మా, రేణుక లోపలికొచ్చింది. రా తల్లి, రా. నీ తమ్ముడు ప్రయోజకుడయ్యాడు. వాడికి పెళ్లి కావాలట. ఆ తర్వాత చెల్లెళ్ళిద్దరికీ, చిన్న తమ్ముడికి కూడా పెళ్లి చేస్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఎక్కువ రోజులుండను. ఈ లోపల నీ తల ముగ్గుబొట్టవుతుంది, చర్మం ముడతలు పడుతుంది. అమ్మా, రేణుక దాదాపు అరిచింది. విన్నావా తల్లి? అందుకే చెప్పాను, ఎవరి పాట్లు వాళ్ళు పడతారు, నువ్వు పెళ్లి చేసుకోవే తల్లి అని. అప్పుడు విన్నావా? వీడిని ఎంఏలో చేర్పించావు. చదువు పూర్తి కావడానికి మరో 6 నెలలుంది. అది పూర్తయ్యాక ఉద్యోగం చేస్తాడని, నీ భుజాల మీద బరువును తన భుజాల మీదకు తీసుకుంటాడని అనుకున్నాను. నీకు పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకుందామనుకున్నాను. నీ తమ్ముడు ఎంత స్వార్థపరుడో చూడు. పెళ్లి చేసుకుంటాడట, పెళ్లి. ఆ మాట చెప్పడానికి వాడికి నోరెలా వచ్చిందో. అక్కయ్యా, కారేమైంది? రిక్షాలో వచ్చావే? మాట మారుస్తూ అన్నాడు రాము. చిన్న రిపేర్ వచ్చింది, వర్క్షాప్కు పంపించాను అంది చిరునవ్వుతో రేణుక. నేను చెప్పింది నీ చెవి కూడా ఎక్కడలేదా? తల్లి అడిగింది. రాము ఏం తప్పు చేశాడమ్మా నువ్వంత ఇదైపోవడానికి? పెళ్లి చేసుకుంటానన్నాడు, అంతేగా అంది రేణుక. రాము చిన్నగా అక్కడ్నుంచి తప్పుకున్నాడు. నువ్వలా ఉండగా వాడెలా పెళ్లి చేసుకుంటాడే? ఎందుకు చేసుకోకూడదు? ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారమ్మా? మరీ నీ చాదస్తం కాకపోతే. అయినా నాకింకేం పెళ్ళి? అదేంటి, ఈ రోజుల్లో 40 దాటిన వాళ్ళు కూడా చేసుకుంటుంటేను 30 ఏళ్లు నిండని? రాము కంటే నేను 10 ఏళ్లు పెద్ద. రాముకు ఇప్పుడు 22 ఏళ్లు. అంటే నీకంత వయసెక్కడే? అయినా 32 ఏళ్లు దాటిన అక్కను వదిలేసి వాడు చేసుకోవడమేంటి? వాడు నాకు పెళ్లి చేస్తాడా? ఏంటమ్మా నీ చాదస్తం? చిన్న చెల్లి తమ్ముడు చదువులు పూర్తయి ప్రయోజకులవడానికి మరో 10 ఏళ్లైనా పట్టొచ్చు. ఏంటే నీ ధోరణి? అంతవరకు పెళ్లి చేసుకోవా ఏంటి? అంతవరకే ఏంటి? అసలు పెళ్ళే చేసుకోను. ఇక నా పెళ్లి మాట మరిచిపో. చిన్నవాళ్ల దగ్గర మాటిమాటికి నా పెళ్లి గురించి వాదించి నన్ను అవమానించకు అంటూ రేణుక లోపలికెళ్ళిపోయింది. ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో ఆమెకు తన ప్రతిబింబం కనిపించింది. రోజూ చూస్తూనే ఉంది. ఆ రోజు పరిశీలించి చూసింది. ముఖంలో కళ్లలో ఎంతో అలసట కనిపించింది. చెంపల దగ్గర పాపిట్లోనూ తెల్లని జుట్టు, నల్ల జుట్టు మధ్య నుంచి తొంగి చూస్తోంది. అనుకోకుండా రేణుక నిట్టూర్చింది. ఇవాళ తనకేమైంది? ఉదయం నుంచి దిగులుగా ఉంది. ఆ దిగులుకు ప్రత్యేక కారణమేమీ కనిపించడం లేదు. కేసులు కూడా చూడాలనిపించలేదు. సీరియస్ కేసులు చూసి మిగతావి తన జూనియర్కు అప్పగించి ఇంటికొచ్చింది. వస్తూనే ఇలాంటి సంభాషణ ఎదురవుతుందని తను భావించలేదు. ఉదయం నుంచి గౌతమ్ గుర్తుకొస్తున్నాడు. గౌతంతో బీచ్లో కూర్చుని ఎన్నో కలలు కన్నది, ఎన్నో ఊహించుకున్నది. గౌతమ్ ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో? నీకోసం ఎంతకాలమైనా వేచి ఉంటానన్నాడు. మరి ఒక్కసారైనా చూడ్డానికి రాలేదే? ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. పెళ్లి చేసుకున్నాడేమో.
చేసుకునే ఉంటాడు. ఈ మగవాళ్ల మాటలు నమ్మడానికి వీల్లేదు. అరే, ఏంటి తను ఆలోచిస్తున్నది? తన కోసం నిట్టూర్పులు విడుస్తూ గౌతమ్ జీవితమంతా బ్రహ్మచారిగా ఉండాలని తన కోరిక. ఎంత స్వార్థం! ఈ మధ్య తన గుండెల్లో ఏదో భూగోళమంతా ఖాళీ హోరు పెడుతున్నట్టు అనిపిస్తున్నది. ఇంత హడావిడిలో కూడా తను నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉండిపోయినట్టు అనిపిస్తున్నది. ఎంతమంది చుట్టూ ఉన్నా మానవుడు ఒంటరివాడేనా? మరొకసారి అద్దంలో తన అలసిపోయిన ముఖాన్ని, అక్కడక్కడ కనిపిస్తున్న తెల్లని జుట్టును చూసుకుంది రేణుక. రేణుక నర్సింగ్ హోం పెట్టి 5 ఏళ్లు పూర్తయింది. గుంటూరులో రేణుక నర్సింగ్ హోం అంటే తెలియని వాళ్ళుండరు. ఆమె హస్తవాసి మంచిదనే పేరు పడిపోయింది. రేణుక ఉన్నవాళ్ల దగ్గర ఫీజు వదలదు, లేని వాళ్లను పీడించదు. బాగానే సంపాదించింది. 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టించింది, కారు కొన్నది, ఒక జూనియర్ డాక్టర్ని కూడా అపాయింట్ చేసుకున్నది. తమ్ముళ్లన్నా చెల్లెళ్లన్నా అపారమైన ప్రేమను పెంచుకున్నది. వాళ్లను మరీ ముద్దు చేసి చెడగొడుతున్నావని తల్లి రేణుకను మందలిస్తూ ఉంటుంది. రేణుక చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది. పెద్దవాడు రాము ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పెద్ద చెల్లెలు రాధిక బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉంది. చిన్న తమ్ముడు 10 చదువుతున్నాడు. చిన్న చెల్లెలు 8 చదువుతుంది. రేణుక బాగా సంపాదిస్తోంది. పిల్లలు ఏది కావాలన్నా కాదనకుండా తెచ్చి ఇచ్చేది. నలుగురిలో తండ్రి లేని లోపాన్ని వాళ్లు ఫీలవ్వకుండా ఎక్స్కర్షన్కు బట్టలకు అడిగిన డబ్బులిచ్చేది. రాము పీజీ సెంటర్ ప్రిన్సిపల్ కూతురితో తిరగడం గురించి విన్న రోజు రేణుక ఆలోచనలో పడింది. రామం ఎంఏ పూర్తి చేసి సంసార బాధ్యతలో తనకు చేదోడుగా ఉంటాడనుకుంది. కాని ఈరోజు తను విన్నదేంటి? రామం పెళ్లి కోసం తొందరపడుతున్నాడు. తన మార్గం తను చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడతాడు. తను ఇలాగే మరి 10 ఏళ్లు అందర్నీ పెంచి పెద్ద చేసి అలసిపోతుంది. తలంతా పండిపోతుంది. ఒంటరిగా మిగిలిపోతుంది. అమ్మ నిజమే చెప్పింది. అరే, ఇదేంటి ఇవాళ తను ఇలా ఆలోచిస్తుంది? తన తండ్రికి ఏమని వాగ్దానం చేసింది? గౌతమ్ను తాను ఎందుకు దూరం చేసుకుంది? తండ్రి లేని లోటును తీర్చడానికే కదా. తను నిజంగా ఆ పని చెయ్యగలిగిందా? రామం పెళ్లి చేసుకుంటానంటే తండ్రి బాధపడతాడా? తను చేసిన త్యాగానికి ప్రతిఫలం చిన్నవాళ్లనుంచి, తను పెంచి పెద్ద చేసిన వాళ్లనుంచి ఆశిస్తుందా? లేదు. రామం పాపం తన ముందు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అందుకే తను రాగానే వెళ్ళిపోయాడు. పిచ్చి సన్నాసి! తను వాడు పెళ్లి చేసుకుంటానంటే బాధపడుతుంది అనుకున్నాడా? రేపే తను ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించాలి. తాను తండ్రికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. పెళ్ళైతే మాత్రం ఎక్కడికి వెళ్తాడు? ఇంట్లోనే ఉంటాడు. రేణుక ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయింది. ఆ రాత్రి అన్నం తినాలనిపించలేదు. రామం పెళ్లి సింపుల్గా జరిగింది. తల్లి రేణుకను చూస్తూ కళ్ళు తుడుచుకుంది. పెళ్ళయ్యాక రామం ఎక్కువగా అత్తగారింట్లోనే ఉంటున్నాడు. చిన్నగా ఒక్కొక్క వస్తువే తనదనేది లేకుండా మామగారింటికి చేరవేశాడు. రేణుక చూస్తూనే ఉన్నది. చూడనట్టే ఉండిపోయింది. రామం క్రికెట్ ఛాంపియన్. అతను గెలుచుకున్న కప్పులు కూడా తీసుకెళ్లిన రోజు రేణుక మనస్సు చివుక్కుమంది. కాని ఏమీ అనలేకపోయింది. రామం ఎప్పుడో చుట్టంచూపుగా గాని రావడం లేదు. అయినా రేణుక ఒక్క మాట అనలేదు. తల్లి 1-2 సార్లు కొడుకును నిందించింది. రేణుక రామాన్ని సమర్థించింది. రామం అత్తవారింట ఇల్లరికపు అల్లుడిలా వెళ్ళిపోయాడు. అది తలుచుకుని కొన్ని రోజులు ఒంటరిగా కన్నీరు కార్చేది. మరో 2 సంవత్సరాలు గడిచాయి. రాధిక ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉంది. ఒకరోజు రేణుక తన జూనియర్ డాక్టర్తో సినిమాకు వెళ్ళింది. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి. ముందు సీట్లో కూర్చున్న వాళ్లను చూసి తెల్లబోయింది రేణుక. రాధ పక్కన ఒక అందమైన యువకుడు కూర్చుని ఉన్నాడు. రాధ కూర్చున్న కుర్చీ వెనక భాగం మీద రాధిక పైగా చెయ్యి వేసి కూర్చుని ఉన్నాడు. రాధిక మీదకు వంగి ఏదో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఈ లోకంలోని మనుషుల్లా లేరు. చుట్టూ ప్రపంచాన్నే విస్మరించినట్టు ఒకరి మీదకు ఒకరు వంగి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. రేణుకకు రాధ మీద కోపం వచ్చింది. సినిమా పూర్తి కాకముందే ఇంటికొచ్చేసింది. రాధ కోసం వరండాలనే కూర్చుని ఎదురుచూడసాగింది. రేణు, రాధ సంగతి ఏమీ బాగాలేదమ్మా అంది తల్లి. ఏం జరిగింది? ఏమీ తెలియనట్టే అడిగింది రేణుక. కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి రావడం లేదు. ఇవాళ చూడు, ఇంతవరకు రాలేదు. మధ్యాహ్నం రామం వచ్చాడు. అది సుధీర్ అనే కుర్రాడితో తిరుగుతున్నదట. అతను చాలా ధనవంతుడట. ఎంతో మందిని మార్చాడట. వాడు బాధపడుతూ చెప్పాడు. తల్లి మాటలు పూర్తి కాలేదు. దూరంగా మోటార్ బైక్ ఆగింది. రాధిక దిగింది. లోపలికొస్తూ తల్లి అక్క వరండాలో లైటు వెలుగులో నిల్చుని ఉండడాన్ని గమనించింది.
గతుక్కుమంది. ఒక్క క్షణం తటపటాయించి లోపలకు వెళ్ళబోయింది. ఆగు. రాధిక ఆగి తల్లి ముఖంలోకి చూసింది. ఎవడేవాడు? ఎవరు? నిన్ను ఆ మోటార్ సైకిల్ మీద దించి వెళ్ళినవాడు. అతను నా క్లాస్మేట్. కమల వాళ్ళింటికి నోట్స్ తెచ్చుకుందామని వెళ్ళాను. ఆలస్యమైంది. బస్టాప్లో నిలబడ్డాను. ఎంతకూ బస్సు అందలేదు. ఇంతలో సుధీర్. ఆపు. నువ్వు వాడితో ఎంతకాలంగా తిరుగుతున్నావు? అమ్మా! రేణుక దాదాపు అరిచినట్టే అంది. నువ్వూరుకో. నువ్వే వాళ్ళని చెడగొడుతున్నావు కసిరింది తల్లి. రేణుక మనస్సు చివుక్కుమంది. తను వాళ్ళని చెడగొడుతున్నదా? స్థాణువులా నిలబడిపోయింది రేణుక. ఎందుకమ్మా అక్కయ్యనంటావు? అంది రాధిక. చాలే ఊరుకో. అక్కయ్య మీద నీకంత అభిమానం ఉంటే నువ్విలాంటి పనులు చెయ్యవు. అది పెళ్లి పెటాకులు లేకుండా. అమ్మా! గట్టిగా అరిచింది రేణుక. మరుక్షణంలో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధ కూడా రేణుక వెనకే వెళ్ళింది. నన్ను క్షమించక్క. నా వల్ల అమ్మ నిన్ను బాధ పెట్టింది. రేణుక అదోలా నవ్వింది. అయితే రాధ, నిజంగా నీకు బస్సు అందలేదా? అడిగింది రేణుక. రాధ తల వంచుకుంది. నిజం చెప్పు. నువ్వు సినిమాకు వెళ్ళావు కదూ? ఎవరు చెప్పారు? వెళ్ళావా లేదా? ఎవరు చెప్పారో ముందు చెప్పు. నేనే చూశాను. రాధ తుళ్ళిపడింది. ఎందుకంత తప్పు చేసిన దానిలా బాధపడతావు? అతనెవరు? సుధీర్. ఏ ఊరు? ఏ కులం? ఎవరబ్బాయి? నాకు తెలీదు. ఏమీ తెలుసుకోకుండానే అతనితో తిరుగుతున్నావా? రాధ మాట్లాడలేదు. అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే. అతను చాలా మంచివాడక్కా. మేమిద్దరం ప్రేమించుకుంటున్నారు. రేణుక అందుకుని అంది మధ్యలోనే. అవును. పెళ్లి చేసుకుంటానన్నాడా? అనలేదు, కాని చేసుకుంటాం. రాధా, పిచ్చిగా మాట్లాడకు. ఇది సినిమా కథ కాదు. ప్రేమిస్తున్నాను అన్న ప్రతివాడు వెంటబడి పెళ్లి చేసుకోవడానికి. అతను చాలా మంచివాడక్కా. ప్రేమించే ప్రతి ఆడది తన ప్రియుణ్ణి గురించి అనే మాట ఇదే. రాధకు ఒళ్ళు మండింది. ప్రేమ గురించి నీకేం తెలుసు? అంది దురుసుగా రాధిక. రేణుక చెల్లెలి ముఖంలోకి చూసింది. చూస్తూనే ఉండిపోయింది. అవును, నిజమేనమ్మా. నాకు ప్రేమ గురించి ఏమీ తెలీదు. రేణుక తనకు తానే చెప్పుకుంటున్నట్టు బరువుగా చిన్నగా అంది. రాధ ముఖం వెలవెలాబోయింది. తనన్నదేమిటో అప్పటికిగాని బోధపడలేదామెకు. సారీ అక్కా, ఏదో వాగేశాను. లేదమ్మా, ఉన్నమాటే అన్నావు. నన్ను క్షమించలేవా అక్కా? గద్గద కంఠంతో అంది రాధ. పిచ్చిపిల్ల, నువ్వెందుకు అంతగా బాధపడతావు? నువ్వన్నదాంట్లో తప్పేమీ లేదు. వెళ్ళు, వెళ్ళి అన్నం తిను. గొంతులో ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచానికి అడ్డంగా పడి వెక్కి వెక్కి ఏడ్చింది. మనసులోని బాధ కరిగి కన్నీరై ప్రవహించింది. మనసు తేలికపడినట్టయింది. రాధ ఏమన్నది? తనకు ప్రేమంటే ఏంటో తెలీదా? ప్రేమించడం చేతకానందువల్లనే తనకు పెళ్లి కాలేదు అని రాధ అనుకుంటుందా? అందుకే ఆమెను చూసి తను ఈర్ష్యపడుతున్నదనే భావం రాధకు కలిగిందా? రాధను చూసి తను ఈర్ష్యపడడమా? రామన్ తెలివైనవాడు. రాధ కూడా తెలివైందే. తనే ఒట్టి పిచ్చిమొద్దు. తన స్వార్థం తను చూసుకోలేకపోయింది. తనలాంటి వాళ్ళు బతకడం చేతకానివాళ్లు. ఈ ప్రపంచంలో ఎవరికి వారే మరొకరి కొరకు త్యాగం చెయ్యడమంత తెలివి తక్కువతనం మరొకటి లేదు. తను ఎవరికోసం తన ప్రేమను త్యాగం చేసిందో వాళ్ల దృష్టిలోనే తను చులకనయింది. తను పెంచినవాళ్లు తనకు ఏం కావాలో తెలుసుకుని తమ భవిష్యత్తుకు బాట వేసుకుంటున్నారు. కాని ఏ ఒక్కళ్ళు తనకేం కావాలో అడగడం లేదు. తను ఎవ్వరికీ అక్కర్లేదు. చివరికి ఎవరి దారు వారు నిర్ణయించుకుని వెళ్ళిపోతారు. తను ఒక్కతి మాత్రం మిగిలిపోతుంది. రేణుక లేచింది. యాంత్రికంగా అద్దం ముందుకెళ్ళి నిలబడింది. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కనిపించాయి. పాపిట్లోనూ చెంపల దగ్గర తెల్ల జుట్టు నల్ల జుట్టు మధ్య నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. కళ్లలో అలసట కనిపిస్తోంది. తన ప్రతిబింబాన్ని చూస్తూ అదోలా నవ్వుకుంది. తన అసిస్టెంటు సుమతి రోజూ జుట్టుకు రంగు వేసుకోమని గోల పెడుతుంది. తను జుట్టుకు రంగు వేసుకుంటే ఇంత పెద్దదిగా కనిపించదు, నిజమే. కాని తను అలా కనిపించి ఎవర్ని ఆకర్షించాలి? గౌతమ్ రూపం కళ్ల ముందు మెదిలింది. కళ్లలో నీరు ఉబికింది. అక్కా, అక్కా! రాధ తలుపు కొడుతోంది. కళ్ళు తుడుచుకుని తలుపు తీసింది. అక్కా,
నువ్వు అన్నం తినలేదటగా? ఆకలిగా లేదు. "ఉహుం, నువ్వు తినకపోతే నేను తినను. నాకు మహా ఆకలిగా ఉంది" మారం చేస్తున్నట్టుగా అంది రాధిక. రేణుక రాధ వెనక డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. రాధ సుధీర్తో తిరుగుతోందని వింటూనే ఉంది. రేణుక మళ్లీ ఆ విషయంలో కలగచేసుకోలేదు. 2-3 సార్లు రాధ ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. రేణుక ముభావంగా ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోయింది. ఆ రోజు కాలేజీ నుంచి త్వరగా వచ్చింది. వస్తూనే గది తలుపులు బిగించుకుని పడుకుంది. తల్లి ఎంత పిలిచినా తలుపులు తెరవలేదు. చిన్న తమ్ముడు రఘు కూడా పిలిచాడు. లోపల్నుంచే సమాధానమిచ్చింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని, గొడవ చెయ్యొద్దని విసుక్కుంది. రేణుకకు ఆ రోజు అర్జెంట్ కేసు రావడం వల్ల ఆపరేషన్లో ఉండిపోయింది. ఆలస్యంగా ఇంటికొచ్చింది. వస్తూనే తల్లి ఏడుస్తూ, "దానికేమైందో లోపల 6 గంటల నుంచి తలుపులు బిగించుకుని పడుకుంది" అని చెప్పింది. రేణుక తలుపు కొట్టింది. రాధ తలుపు తీసింది. జుట్టు రేగి ఉంది. కళ్ళు వాచి ఉన్నాయి. ఏడుస్తూ పడుకునుంటుందని అర్థమైంది. "ఏమైంది రాధా?" ఆప్యాయంగా అడిగింది. రాధ రేణుక అలా అడగ్గానే బావురుమంది. రేణుక రాధను పట్టుకుని బుజ్జగించింది. "ఏమైంది? ఎందుకేడుస్తున్నావ్?" అని అడిగింది. సుధీర్ మోసం చేశాడక్కా" అంటూ మళ్లీ వెక్కి వెక్కి ఏడవసాగింది రాధిక. రేణుకకు ఏం మాట్లాడాలో బోధపడలేదు. చెల్లెల్ని 2 చేతులతోనూ పొదివి పట్టుకుని ఉండిపోయింది. రేణుకకు ఏం మాట్లాడాలో బోధపడలేదు. చెల్లెల్ని 2 చేతులతోనూ పొదివి పట్టుకుని ఉండిపోయింది. "రాధా, అసలేమైందో చెప్పమ్మా" లాలనగా అడిగింది. "అంత మంచితనం చూపించకక్క. నేను భరించలేను. నీ మాట వినలేదు. నిన్నవమానించాను. నన్ను తిట్టు, కొట్టు, కాని జాలిపడకు." "రాధా, ఏంటా పిచ్చి మాటలు? అసలేం జరిగిందో చెప్పకుండా?" రాధ కళ్ళు తుడుచుకుంది. "సుధీర్ను నీ దగ్గరకు తీసుకురావాలనుకున్నాను. అతను రోజు ఏదో సాకుతో తప్పించుకోసాగాడు. చివరికి ఈరోజు పెళ్లి విషయం సిగ్గు విడిచి నేనే అడిగేశాను." "ఏమన్నాడు?" ఆతృతగా అడిగింది రేణుక. "తనకు అభ్యంతరం లేదట." "మరి?" "అతని తల్లిదండ్రులు లక్షల కట్నమిచ్చే పిల్ల కోసం గాలిస్తున్నారట. వాళ్లనెదిరించే శక్తి తనలో లేదట." రాధ రేణుక ముఖంలోకి చూసింది. రేణుక ముఖం గంభీరంగా ఉంది. "మీ అక్క అంత సంపాదిస్తోంది, 1,00,000 రూపాయలు కట్నంగా ఇవ్వలేదా అంటున్నాడు." రేణుక రాధ ముఖంలోకి చూస్తూనే ఉండిపోయింది. "రేపు నీతో వచ్చి మాట్లాడతానన్నాడు." రేణుక ఆలోచనలో పడిపోయింది. 1,00,000 రూపాయలు మా అక్క ఎక్కడ్నుంచి తెస్తుంది? నువ్వొచ్చి మాట్లాడినా లాభం లేదు అన్నాను అంది రాధిక. రేణుక ముఖంలోకి ఓ క్షణం చూసి మళ్లీ రాధ అంది. "కనీసం 50,000 లేకపోతే వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోరు అంటున్నాడు." "ప్రేమించేటప్పుడు అమ్మను నాన్నను అడిగే ప్రేమించాడా?" కోపంగా అంది రేణుక. రాధ తలదించుకుంది. "ఇవాళే చెప్పేస్తాను, కట్నమిచ్చే పిల్లనే చేసుకోమని. అందరిలా నాకు కన్న తండ్రున్నాడా కట్నమిచ్చి పెళ్లి చేయడానికి?" అంటూ చివ్వున లేచి చరచరా బయటకొచ్చి బాత్రూంలోకెళ్లి తలుపు బిగించుకుంది రాధిక. రేణుక కణతమీద కంకరరాయి తగిలినట్టే అయిపోయింది. రాధిక వెళ్లిన వైపే వెర్రిదానిలా చూస్తూ ఉండిపోయింది. ఓ నిమిషం తెప్పరిల్లి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. బుర్ర పనిచేయడం లేదు. బట్టలు కూడా మార్చుకోకుండానే మంచానికి అడ్డంగా పడింది. బాగా అలసి ఉన్న మనసు నిద్రలోకి జారిపోయింది. రేణుకకు అకస్మాత్తుగా మెలకు వచ్చింది. గోడ గడియారం కేసి చూసింది. చీకట్లో గడియారం ముళ్ళు అక్షరాలు మెరుస్తున్నాయి. 12:30 దాటుతోంది. కడుపులో ఏదో మంటగా ఉంది. ఆ మంట గుండెల దాకా ఎగబాకుతోంది. ఏంటిది ఇలా ఉంది? తను భోజనం చెయ్యకుండా పడుకున్నట్టు గుర్తుకొచ్చింది. వెంటనే లేచి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ తెరిచి నీళ్ల బాటిల్ తీసుకుంది. గటగట 2 గ్లాసుల నీళ్లు తాగాక గాని కడుపులో మంట చల్లారలేదు. ఎదురుగా ఉన్న పళ్లెం నుంచి 2 అరటిపళ్ళు తీసుకుని తినేసింది. గదిలోకొచ్చి పడుకుంది. నిద్ర పట్టడం లేదు. మనసులో ఎలాగో ఉంది. రేణుక ఆలోచించసాగింది. తనకు మెలకు వచ్చింది. రాగానే కడుపు మంట గురించి తప్ప మరో ఆలోచన రాలేదు. ఆ మంట చల్లారిన తర్వాతగాని బుర్రలోకి వేరే ఆలోచన రాలేదు. మరి ఈ దేశంలో 100కి 70 మంది ప్రజలు బీదవాళ్లేగా. వాళ్ల ఆలోచనలు ఎప్పుడూ కడుపు చుట్టూనే ఉంటాయన్నమాట. వాళ్లు ప్రేమను గురించి ఆలోచించరు. వాళ్లు కల్పనాలోకంలో విహరించరు. ఆకలి వేస్తే అన్నం తిన్నట్టు, దాహం వేస్తే మంచినీళ్లు తాగినట్టు సెక్సును అనుభవిస్తున్నారేగాని దానికి రంగులు పూసి ప్రేమలోకంలోకి విసిరివేసే కథలంటే ఎందుకు జనం ఇంతగా పడిచేస్తున్నారు? ఎవరా జనం? కడుపు నిండినవాళ్లేగా. ఏంటి తను ఇలా ఆలోచిస్తోంది? తను ఇప్పుడు ఆలోచించవలసింది సాహిత్యం గురించా?
అందరి వలె నాకు కన్న తండ్రి ఉన్నాడా నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి? అన్న రాధిక మాటలు మళ్లీ మళ్లీ చెవుల్లో గింగురుమంటున్నాయి. అంటే రాధ ఉద్దేశ్యం 1,00,000 రూపాయలు కట్నమిచ్చి పెళ్లి చెయ్యమనేగా? సుధీర్ మోసం చేశాడని ఏడవడం నాటకమన్నమాట. సుధీర్తో ఆలోచించి ఆడిన నాటకమిది. 50,000కు కనికరించే పెళ్లి చేసుకుంటానన్నాడట. అంటే 50,000 ఇచ్చి పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత తనమీద ఉన్నట్టు రాధ భావిస్తున్నదా? తన తండ్రి ఉంటే 50,000 ఇవ్వగలిగేవాడా? ఆ మాటకొస్తే నాన్న ఇన్ని సౌకర్యాలు మాత్రం కలిగించగలిగేవాడా తనకొచ్చే జీతంరాళ్లతో? నాన్న బ్రతికి ఉంటే తను వివాహం చేసుకుని వెళ్ళిపోయి ఉండేది. తన సంపాదన, తనకు ఒక ఇల్లు, ఆ ఇంట్లో భర్త, పిల్లలు ఉండేవారు. తను తన సంసారం. రాధకు తనేం తక్కువ చేసింది? రాధ చిన్నపిల్ల కాదు, చదువుకుంటోంది. ప్రేమించిన ప్రియుడితో తిరుగుతోంది. పెళ్లి గురించి ఆలోచిస్తోంది. కనీసం అప్పుడైనా తన అక్కను గురించి, కేవలం తన చెల్లెళ్ల కోసం, తమ్ముళ్ల కోసం యంత్రంలా సంపాదిస్తూ బతుకుతున్న అక్క గురించి ఒక్కసారైనా ఆలోచించి ఉంటుందా? ఆలోచించి ఉండదు. అలా ఆలోచించగలిగినప్పుడు అంత మాట తన ముందు అనదు, అనలేదు. ఇప్పుడు తనేం చెయ్యాలి? 50,000 కట్నమిచ్చి రాధ పెళ్లి చెయ్యాలా? 50,000 ఎక్కడ్నుంచి తేవాలి? అవును, తను బాగానే ఆర్జించింది. మంచి ఇల్లు కట్టింది, నర్సింగ్ హోం కట్టించింది. దానికి కొంత బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది. ఇంకా ఆ అప్పు పూర్తిగా తీరనే లేదు. ఇంతవరకు వాసిరెడ్డి సీతాదేవి గారి బొమ్మరిల్లు నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.